స్మార్ట్ ఫోన్ తనను గూర్చి తాను నీకు వివరిస్తూ ఉంటే ఈ విధంగా ఉంటుంది. నేను మీలో ప్రతి ఒక్కరి చేతికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను, కాని మీ చేతిలో ఉన్న జీవితాన్ని నాశనం చేస్తాను. అర్థమవలేదా? అదెలాగో చెబుతాను వినండి. ఉదాహరణకు, గతకాలాల్లో మీరందరూ మీ చేతులకు గడియారాలు పెట్టుకునేవారు. గడియారాన్ని నిర్మూలించాను. మీ గదులలోని క్యాలెండర్స్ తొలగించాను. ఫోన్ నంబర్లు గుర్తులేకుండా మీ జ్ఞాపకాలను కూడా తుడిచివేశాను. వాటన్నిటినీ పొందుపరిచి భద్రపరుచుకునే విధానం కూడా నా వద్దే ఏర్పాటు చేశాను. నీ స్నేహబంధాలను తొలగించాను. ఎందుకంటే నీవెప్పుడు నాతోనే ఉంటావు, నాతోనే మాట్లాడతావు. నాకంటే మరేదీ నీకు ప్రాధాన్యం కాకుండా కావలసినంత వ్యర్థత సృష్టించాను. బస్సు, రైలు, విమానాల టికెట్లు బుక్ చేసి పెడతాను. ఎంతో వ్యర్థత, అనవసర విషయాలను మీకోసం సృష్టించానని చెప్పాను కదా. ఎందుకంటే నేను తప్ప మరొక అవసరత మీకు ఉండకూడదు. నాతో తప్ప మరెక్కడా మీరు కనిపించకూడదు. భోజనం మొదలు టికెట్లు, వస్తువులు, వస్త్రాలు ఒకటేమిటి, సమస్తం ఏర్పాటు చేస్తూ ఉన్నాను. మీకు మరొకరి సహాయం అవసరం లేదు. మరొకరి అవసరత లేకుండా బ్యాంకింగ్, డబ్బు లావాదేవీలు, బదిలీలు చేస్తూ ఉన్నాను కదా. ఇలా ఎన్నెన్నో నా వద్ద మీకోసం. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. నేటి ఈ కాలంలో నేను లేకుండా మీరు బ్రతకగలరా? మీ రహస్యాలని నాకు తెలుసు. మీ స్నేహితులకు మీకు మధ్య ఎన్నో రహస్యాలుంటాయి. నాకు మనస్సాక్షి అనేది లేదు. మీ యావత్ సమాచారం నేను కంపెనీ యాప్లకు పంపిస్తాను. నన్ను ఆయా కంపెనీలు పర్యవేక్షిస్తాయి. చివరిగా ఒక మాట చెబుతాను. నన్ను నమ్మొద్దు, ఎందుకంటే నాకు మనస్సాక్షి లేదు, జీవితమూ లేదు. ఈ విషయం మర్చిపోవద్దు. నన్ను గూర్చినట్టి ఈ అశాశ్వత వాస్తవాన్ని మర్చిపోవద్దు. మీ స్నేహితులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను నిర్లక్ష్యం చెయ్యొద్దు. సంబంధ బాంధవ్యాలకు ప్రాధాన్యతనివ్వండి. సెల్ఫోన్ను ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకోండి.